నమస్కారం. ఏపీ1 టీవీ తెలుగు న్యూస్‌కి స్వాగతం. జ్ఞాన హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇందిరా భవన్ రోడ్డులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాన హాస్పిటల్ వైద్యులు కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఊపిరితిత్తుల వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మహానగరాలు ధీటుగా వైద్య సేవలు నెల్లూరులో అందుబాటులో ఉన్నాయన్నారు. నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ వైద్యశాలలో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మా సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే నా ఫస్ట్ క్యాంపు. నా ఫస్ట్ క్యాంపుకే జనాలు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఇప్పటికి మేము స్టార్ట్ చేసి 9 o'clock స్టార్ట్ చేసాము. ఇప్పుడు 1 గంట అయింది. ఆల్మోస్ట్ ఒక 20-25 పేషెంట్స్ వచ్చారు. అంటే చాలా మందికి ఎంత డిమాండ్ ఉందంటే మనం కరెక్ట్ గా మందులు అవన్నీ అందించి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి తగ్గే బాధ్యత అంతే. దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా మా దగ్గరికే రావాలని వాళ్ళు చూపించుకోవాలా. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటా, ఎందుకంటే ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి రాస్తారు, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి అవుతుంది. అందులో గవర్నమెంట్ సదుపాయాలకి తక్కువగా మేము అందుకని ఈ రోజు మా అంత కంపెనీలు ఫార్మా కంపెనీస్ వాళ్ళందరూ కానీ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వల్ల మేము ఏంటంటే ఇట్లాగా నాణ్యతమైన మందు అంటే మంచి మందు ఈరోజు ఇస్తున్నాము. అది వాళ్ళకి మంచి అవకాశం కానీ ఇలాగా వచ్చి తీసుకున్నందుకు. ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలు దగ్గు అనుకొని ఆయాసం అనుకొని వదిలేస్తున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే దగ్గుకు దగ్గు మందు, ఆయాసానికి ఆయాసం మందు ఇస్తే సరిపోదు. అది ఏందని నిర్ధారించి దానికి మందులు ఇస్తేనే 100% ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఈ రోజులో. ఓకే, ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అన్ని వచ్చేసిన తర్వాత కూడా మనం ఇంకా చేయబట్టుకొని నాటి చూడే సమస్యలు రోజులు లేవు ఈరోజు. ఓకే, అంత ఎక్స్రేలు సిటీలు వచ్చేసాయి కాబట్టి అడ్వాన్స్డ్ మెడిసిన్స్, రీసెంట్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అయ్యే యూజ్ చేసి వాళ్ళకి తగ్గించే బాధ్యతగా తీసుకుంటాం. మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. ఎప్పుడు మీరు మా ఫోన్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. క్యాంప్ అనే కాదు, మామూలుగా అయినా మేము ఇంతే చూస్తాము. క్యాంప్ అనేది ఫ్రీగా చేస్తున్నాము, తక్కువ మందులు ఇస్తున్నాం అని కాదు. అది ఒరిజినల్ గానే మనస్ఫూర్తిగా చేస్తున్నాము. సో దీనికి అందరి అంగీకరణ ఉండాలా. ప్లస్ మీ అందరి సపోర్టు మాకు ఎప్పటికీ ఎల్లకాలం అవసరం ఉంటుంది. ఓకే సార్, ఊపిరితిత్తుల్లో జలుబు, దగ్గు అనే కాకుండా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం ఇక్కడ ఇన్ఫెక్షన్ సమస్యలు తెలుసుకోవాలి. ఆ సిమ్టమ్స్ చెప్పండి సార్. సో ఈరోజు బేసికల్ గా మీరు చూస్తున్నారంటే ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేది సిగరెట్ స్మోకింగ్, దాని తర్వాత ఊపిరితిత్తుల్లో టీబీ, నిమోనియా, ఆస్తమా, సిఓపిడి అంటాము. అయితే ఇవన్నిటికీ మనం మెడిసిన్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. ఒకసారి ఏంది ఎంత డిస్టర్బెన్స్ అయిపోయింది. సో ఈ క్రానిక్ పేషెంట్స్ కి మనం ఎట్లాగా, ఇప్పుడు అందరూ ఏమంటారంటే దగ్గు, జలుబు, ఆయాసం వస్తుంది అంటున్నారు. అట్లానే కాకుండా ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. అది మన చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల నుంచే ఇప్పుడు సిగరెట్లు కాల్చేస్తున్నారు. సో అలా చూసినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ పెంచాలి ఈ సిగరెట్ తాగకుండా ఉండడానికి. సో వీళ్ళు ఎట్లా అంటే ఫ్యూచర్ లో కానీ లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఈ రోజు చూసుకుంటే వరల్డ్ వైడ్ డేటా ప్రకారంగా లంగ్ క్యాన్సర్ అనేది నంబర్స్ కానీ చాలా పెరిగాయి. కానీ అన్నిటికీ అన్డయాగ్నోస్డ్ అయిపోతుంది, అంటే ఎవరు చెప్పట్లేదు. సో ఇలాంటి వాళ్ళని మేము ముందుగా చూసి స్టేజ్ 1 లోనే ఆపి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే 100% ఏదో మా అంటే ఇంకో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే లైఫ్ ని పెంచగలుగుతున్నాం ఈరోజు. ఓకే, సో ఇవన్నీ ఒక అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్స్. ఇవన్నీ ఈ రోజు మేము నెల్లూరులో చేస్తున్నామండి. మీరు సిటీకి హైదరాబాద్, బెంగళూరుకి వెళ్ళకుండా ఈ రోజు మేము మన నెల్లూరులోనే ఎందుకు చేయలేమన్న ఒక క్వశ్చన్ మీద మేము ఇవన్నీ ధైర్యంగా చేస్తున్నాం. అంటే చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా పెద్ద పెద్ద నగరాలే కాదు, ఇప్పుడు మన నెల్లూరులో కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమందరం అవైలబుల్ గానే ఉన్నాం.